హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం వారు మొదటి విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు 319 కోట్ల రూపాయలు విపత్తుల శాఖ రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఏ తేదీన రావడం జరుగుతుంది. అయితే ఈసారి అన్నదాత సుఖీభవ పథకంలో చాలా మందిని అనర్హులుగా గుర్తించి వారినందరినీ తొలగించడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క రాష్ట్రంలో రబీ కరువు పరిస్థితులపై అధ్యయనం చేసినటువంటి ప్రత్యక్ష బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంట నష్టపోయిన రైతులకు 319 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర విపత్తుల శాఖ అధికారి అజయ్ జై విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 రోజులు కూడా పని కల్పించాలని కోరారు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందండి. అలాగే మనం చూసుకున్నట్లయితే మరికొద్ది రోజుల్లోనే ఈ అమౌంట్ కూడా విడుదల చేస్తారు. ఆ తర్వాత మనకు అన్నదాత సుఖీభవ పథకం అయితే ప్రారంభం కాబోతుందండి. రైతు భరోసా పథకం పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పేరైతే పెట్టడం జరిగింది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు మాఫీ చేస్తామని, ప్రతి ఒక్క రైతుకి కూడా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే మనకు ఈ జూలై 2వ వారం లేదా 3వ వారంలో డబ్బులు జమ చేసే అవకాశం అయితే కనబడుతుంది. గతంలో చూస్తే గనక మనకు మే నెలలో ఈ డబ్బులు అయితే విడుదల చేసేవాళ్ళు. అయితే మనకి ఇప్పుడు ఈ మే నెలలో విడుదల చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్, ఎలక్షన్స్ అంటూ మనకు ఇట్లాగా ఉంది కారణంగా మనకు జూలై 1వ తేదీ నుంచి పెన్షన్లు కూడా పంపిణీ చేశారు. సో కాబట్టి మనకు కొంచెం బడ్జెట్లో ఇబ్బందులు అయితే ఉండొచ్చు. ఇప్పుడైతే రైతులకు పెట్టుబడి సాయం ఈ డబ్బులు జమ చేయబోతున్నారు. కాబట్టి ఈ నెల 2-3 వారాల్లో అయితే అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి నేరుగా రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేస్తారు. సో మనకు ఇదండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఎవరు అంటే గనక సొంత భూమి కలిగిన వారు ఎవరైతే 10 ఎకరాల లోపు ఉంటారో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 10,000 రూపాయలు వస్తాయి. అలాగే భూమి పట్టాదారు పాస్ పుస్తకానికి మన యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకొని ఉండాలి. అది వెబ్ ల్యాండింగ్ అని అంటారండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో సిసిఆర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. క్రోప్ అల్టిమేట్ సర్టిఫికేట్ అంటారండి. సో మన యొక్క మండల ఆఫీస్లో కానీ అగ్రికల్చరల్ ఆఫీస్లో కానీ ఇస్తారు, మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు, వీరు అనర్హులు. వీరికైతే పథకాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మున్సిపాలిటీలో వర్క్ చేస్తూ ఉంటారో వారైతే అర్హులండి, వాళ్ళకైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్